అమ్మలు అందరూ ఇవాళ నాన్నమ్మ గారి వంటింట్లో జొన్న రొట్టె చేస్తుంది. దానికి కావాల్సింది కూర చూపిస్తాను చూడండి. ఏం కూర చేస్తున్నానో. టమాటా, ఒక ఉల్లిపాయ కోసుకుందమ్మా, 2 టమాటాలు, ఒక 3 పచ్చిమిర్చీలు, కొత్తిమీర. మెంతి కూర మంచిదమ్మా ఆరోగ్యానికి, షుగర్కి కూడా చాలా మంచిది మెంతి కూర. 1 కప్పు బఠానీలు. ఇవన్నీ కలిపి కూర చేస్తాను. కూర చేసేసి జొన్న రొట్టె చేసేటప్పుడు మళ్ళీ అదేనా. ఇది చాలా మంచిదమ్మా, పొద్దున్నే చేసేసుకుంటే ఆరోగ్య జొన్న రొట్టె అందరు తినొచ్చమ్మా, అరుగుతుంది కూడా. చాలా పలసగా చేసుకోవాలి. దానికి కూర మాత్రం కొంచెం లూజుగా ఉండాలి తల్లి. జొన్న రొట్టెకి మెంతి కూర కంపల్సరీ వేసుకొని, టమాటా వేసుకొని వండుకొని, బఠానీలు వేసుకొని వండుకుంటే ఆహా ఏమీ రుచి. హలో అమ్మ, 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని కాగాక కొంచెం మినప్పప్పు, కొద్దిగా ఆవాలు, కొద్దిగా పప్పు, జీలకర్ర వేసి కొంచెం వేయించుకోవాలి. కొద్దిగా వేగాక ఒక 4 ఎల్లిపాయలు కొంచెం కచ్చా పిచ్చాగా దించి వేసేయాలి. తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకున్నాక వేగుతున్నప్పుడు ఉల్లిపాయ వేసేసేయాలి. ఇలాగా ఉల్లిపాయలు మగ్గాక టమాటాను, పచ్చి బఠానీ వేసి కొంచెం సిమ్ము మీద మగ్గనియాలమ్మా. ఎందుకంటే లేకపోతే టమాటా పచ్చి వాసన వస్తుంది. 2 కూడా కాసేపు మగ్గనిచ్చాక మెంతి కూర వేద్దాము. మగ్గాలి. 2 మగ్గాక కొంచెం మూత పెట్టేసేసి మగ్గబెట్టేద్దాము. మూత పెట్టేద్దాం. ఇప్పుడు మగ్గినాక మెంతి కూర వేద్దాం. జొన్న రొట్టెకి కావాల్సిందమ్మా ఈ గ్లాస్ పిండి. ఇదే గ్లాస్ తోటి వాటర్ పెట్టుకొని దీంట్లో కొంచెం ఉప్పు వేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని మసలిచ్చేద్దాం. బాగా మసలాలి. మసిలినాక పిండి వేసేద్దాం. రవ్వంత ఉప్పు వేసేసుకొని బాగా మసలేటట్టు చేసుకోవాలి. వాటర్ని ఎక్కువ వేసుకోవద్దు, ఉప్పు కొంచెం వేసుకుంటే చాలు. ఉప్పు వేసేసుకున్నాక మసిలేటప్పుడు పిండి పోసేసి చూపిస్తాను. ఉంటుంది అప్పుడు జొన్న పిండి వేసేసింది. మొత్తం జొన్న పిండి గ్లాసు పిండి పడుతుంది. గ్లాసు నీళ్ళకి దాన్ని అలా కాసేపు కలిపేసి మూత పెట్టేసి ఉంచేస్తే కొంచెం చల్లారాక మనం రొట్టె చేసుకోవాలి. ఇప్పుడు పిండి అంతా కలిసింది. కలిసాక కాసేపు మూత పెట్టేసేసి స్టవ్ కట్టేసేయాలి. ఇలాగమ్మా కాల్చుకోవటమే. రొట్టె చేశాక పల్చగా చేసి మనం జొన్న రొట్టెని కాల్చుకోవటం. ఓకేనండి, జొన్న రొట్టె. ఇందాక పిండిని బాగా వేడి నీళ్ళల్లో పెట్టాం కదమ్మా, అది బాగా మర్దం చేయాలి. చేసేసి ఇలాగ ముద్ద చేసేసి దాన్ని మనం చపాతీలాగా పొడి పిండి చల్లుకుంటూ చెయ్యాలి. ఎంత మర్దం చేస్తే మనకి అంత బాగా వస్తుంది రొట్టి. బాగా చాలా కలపాలి. అలా పైన కలిపామనుకోండి పగిలిపోతుంది, రొట్టె రాదు. ఎంత బాగా కలిపామనుకోండి అంత బాగా వస్తుంది రొట్టె. ఇలా కొంచెం పొడి పిండి చల్లుకొని మనం రొట్టెల కర్రతోటి చేసుకోవచ్చు. ఇలాగేనమ్మా కొంచెం పిండి చల్లుకుంటూ చేసుకోవాలి. మనకి ఎంత పల్చగా కావాలంటే అంత పల్చగా చేసుకోవచ్చు. కొంచెం మెత్తగా ఉండాలనుకుంటేనేమో కొంచెం మందం చేసుకోండి. మనకు పల్చగా ఉండాలి, రొట్టె బాగా కాలాలి అనుకుంటే
కొంచెం పలచగా చేసేసుకుంటే మన కరకర నవిలి మిగటానికి అది బాగుంటుంది. ఇలా కొంచెం మందంగా చేసుకుంటే ఇది బాగుంటుంది. చూడండి ఎంత పలచగంటే మన చేతిలోనే ఉంది, కర్ర తిప్పేసేయటమే. ఇంకా ఇదేనమ్మా జొన్న రొట్టి. ఇదిగోండమ్మా జొన్న రొట్టి మెత్తగా ఉంది. దీంట్లోకి కర్రీ, టమాటా, పచ్చి బఠానీ, మెంతి కూర, ఉల్లిపాయలు అన్నీ వేసి కొంచెం జారుగా చేసుకోవాలన్నమాట ఈ చపాతి. మన మామూలు దానికైతే పర్వాలేదు, కానీ జొన్న రొట్టెకి కొంచెం జారుగా ఉంటే చాలా బాగుంటుంది. ఇంతే తల్లి జొన్న రొట్టె. ఆకుకూర ప్లస్ టమాటా అన్నీ కలిపి చేస్తే చాలా బాగుంటుంది. ఇది షుగర్ వాళ్ళకి చాలా మంచిదమ్మా. మార్నింగ్ తినగలిగితే 2 తినొచ్చు, పెద్దవాళ్ళు అయితే 1 తినొచ్చు. అందరు చేసుకోండి అమ్మా. చూడండి ఎంత మెత్తగా ఉందో, చాలా బాగుంటుందమ్మా జొన్న రొట్టె. పొద్దున్నే అలా తుంపితే తిరిగిపోతుంది. చూడండి కొంచెం మెత్తగా చేసాం, పెద్దవాళ్ళం కదా, కొంచెం మెత్తగా ఉంటే బాగుంటుందని కొంచెం మెత్తగా చేసా. కంపల్సరీ కొంచెం ఆకుకూరతో తింటే ఆరోగ్యానికి మంచిదని నేను ఎక్కువ ఆకుకూరలు వాడతాను ప్రతి దాంట్లో. మెంతి కూర చాలా బాగుంటుందమ్మా.